పాస్టర్ గారిని యవనస్తులైన పాస్టర్ గారిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? ఒక పాస్టర్ గారిని యవనస్తులైన పాస్టర్ గారిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? వారు చేసిన తప్పేంటి? భారతదేశం ఎటుపోతుంది? మన భారతదేశం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు. నా పేరు కృష్ణమనాయుడు ఎలాస్ కిరణపాల్ అని చెప్తున్నాను. 3 తరాల హత్య రాజకీయ కుటుంబాల్లో యేసుప్రభువుని నమ్ముకుని 23 నుంచి ఈ పరిశుద్ధ గ్రంథం మాకిచ్చిన శాంతిని మేము అనుభవిస్తున్నాం. మా పెద్దవాళ్ళు మడలు చేశారు, మా తాత వాళ్ళు మరి ఆస్తిపరులు, సినిమా హాలు, రైస్ మిల్, గొప్ప పొలాలున్న ఒక నాయుడు సామాజిక వర్గంలో నుంచి యేసుప్రభువుని నమ్ముకున్నాం. ఈ యేసుప్రభు వారు దళితుల దేవుడని ఇంతకుముందు మాకు భాషని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. యేసుప్రభు అందరి దేవుడని మేము నమ్ముకున్నాం. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక వీడియో చూపించాలి. తెలంగాణ రాష్ట్రం ఎంత ప్రసిద్ధో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎంత గౌరవంగా బ్రతుకుతారో, ఏమైంది తెలంగాణ రాష్ట్రానికి, ఏమైంది తెలుగు రాష్ట్రాలకి, ఏమైంది భారతదేశానికి? ఒక పాస్టర్ గారు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది స్వామీజీలు స్వామి మాలధారణ వేసుకుని వచ్చి అక్కడ పాస్టర్ గారిని కొట్టారు. ఎందుకు కొట్టారో ఈ వీడియో చూపించి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ వీడియో చూడండి. మీరు యేసుప్రభు వారికి పుట్టారని అడుగుతున్నారు, మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారని అడుగుతున్నారు. వీళ్ళు తప్పు కదండి. ఒక ఇంటి మీద దాడి చేయటం అంటే ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఒక పాస్టర్ గారిని ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే మాలధారణలో వచ్చిన కొంతమంది మరి వాళ్ళు మరి జై శ్రీరామ్ అని చెప్పేసి పాస్టర్ గారిని కొట్టారు. జై శ్రీరామ్ అంటే శ్రీరామచంద్రుడు ఏ తల్లినన్నా దూషించాడా? ఏ ఆడదానన్నా దూషించాడా? గౌరవించాడు. రామాయణం మీ గొప్పతనం గురించి అనేక మంది చెప్తున్నారు కదా. అయితే జై శ్రీరామ్ అని చెప్పి ఒక పాస్టర్ గారిని కొట్టారు. ఎందుకు కొట్టారంటే అక్కడ మీరు యేసుక్రీస్తు ప్రభు వారికి పుట్టారా అని అడిగారు. ఆ మాట అనొచ్చండి? అదే మాట మరి క్రైస్తవులు, హిందువులు అంటే ఎంత గొడవలు అయిపోతాయి. ఆ మాట అనకూడదు. అయితే యేసుప్రభు వారికి మీరు పుట్టారా అని ఆ మాట అన్నందుకు ఆ పాస్టర్ గారు ఏంటంటే మీరెవరికి పుట్టారన్నది, బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా అని మళ్ళీ అడుగుతున్నారు. రెచ్చగొట్టే చర్యలు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతుంది, అది రేకుల షెడ్, సౌండ్ పొల్యూషన్ లేదు. ఆ పాస్టర్ గారు ఒకవేళ తప్పు చేశారని నేను ఆరా చేస్తే వాళ్ళు ఏ తప్పు చేయలేదు. మైకాలు పెట్టి గొడవలు పెట్టారంటే లేదు, సౌండ్ బాక్సులు పెట్టారంటే అసలు సౌండే లేదు. ఒక చిన్న చాపలు వేసుకుని ఆరాధన చేసుకుంటున్నారు పేద ప్రజల మధ్య. వారి దగ్గరికి వచ్చి మీరు ఎవరికి పుట్టారనే మాట ఒక మాలధారణలో ఉన్న వ్యక్తులు అడగటం చాలా ఘోరమైన. హిందువులు హిందువులు బూతులు మాట్లాడరు కదా, గొప్ప మహానుభావులు ఎవరు మాట్లాడరు. కానీ ఈ పాస్టర్ గారు తల్లిని దూషించినట్టేగా, ఆమె మానాన్ని శంకించినట్టేగా. బ్రిటిష్ వాడికి పుట్టావంటే ఎంత తప్పండి? హిందువులు అలా అనొచ్చా? ఎవరు అనకూడదు. అయితే ఇలాంటి పరిస్థితులు, ఈ దుశ్చర్యని నేను ఖండిస్తున్నాను. ఆ పాస్టర్ గారిని కొడుతుంటే ఈ పాస్టర్ గారు వచ్చి ఆ పాస్టర్ గారిని వాటేసుకుంది, ఆ పిల్లలు వచ్చి కూడా వాటేసుకున్నారు. అయినా కూడా విడిచిపెట్టలేదండి. ఎందుకంటే మాలధారణలో ఎంత గౌరవించాల్సింది పోయి, భజన చేసుకోవాల్సింది పోయి వీళ్ళు ఆయుధాలు తీసుకొచ్చి దాడి చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వనపర్తి అనే ప్రాంతంలో జరిగిన ఈ దుశ్చర్య, ఈ పరిస్థితిని మేము గమనిస్తున్నప్పుడు మన భారతదేశం ఎటుపోతుంది? భిన్నత్వంలో ఏకత్వం అని మన భారతదేశం చెప్పలేదా? మరి జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఏం చెప్పారు? వందే మాతరం గీతాన్ని ఆ చటర్జీ గారు వారు చెప్పిన గీతాలు భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పది, విభిన్నమైన మతాలతో మేము వర్ధిల్లుతున్నామనే ఆ పాఠాలకి మీకు గౌరవం ఉందా? అది ప్రమాణం చేసే కదా మనం సమాజంలోకి వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి దుశ్చర్యల విషయంలో భారతదేశానికి నేను చాలా ఖండిస్తున్నాను. పాస్టర్ కృష్ణమనాయుడు గారిని ఖండిస్తున్నాను. కిరణపాల్ దేవుడు నన్ను మార్చారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చెప్తున్నామంటే ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ పాస్టర్ గారు దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. పాస్టర్ గారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ భారతదేశానికి మిస్టరీస్ ఏం చేయలేదా? ఈ కొట్టిన వాళ్ళలో కూడా ఎంతోమంది అమెరికన్ హాస్పిటల్లో వాళ్ళు పుట్టి ఉండొచ్చు, వాళ్ళకి ఎంతగానో అమ్మగారులు వాళ్ళు వచ్చి వాళ్ళకి పేర్లు పెట్టి ఉండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ చేతుల్ని మీరు చేయడానికి ఎలా? మీ భగవద్గీత మీరు చెప్పుకోవచ్చు, రాముడు గొప్పతనం అన్ని చోట్ల చెప్పుకోవచ్చు. మీరు అనేక మందిని వీళ్ళైతే క్రైస్తవులకి చెప్పుకుని క్రైస్తవులు మార్చుకోవచ్చు, తప్పులేదు. లేకపోతే ముస్లింలకు చెప్పుకుని మార్చుకోవచ్చు, తప్పులేదు. బైబిల్ చెప్పిన ఆజ్ఞ ఏంటంటే యేసుప్రభు వారు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త మానవులకు సువార్త ప్రకటించండి, నేను శాంతిని అనుగ్రహిస్తున్నాను, సమాధానాన్ని అనుగ్రహిస్తాను చెప్పిన మాట ప్రకారంగా నమ్మిన వారి శిష్యులుగా చేయండి అని మాకు యేసుప్రభు వారు ఆజ్ఞ ఇచ్చారు. ఇది చెప్పడం తప్ప?
ఇది చెప్పడం తప్ప ఈ పాస్టర్ గారు ఇట్లా కొట్టారు, వీళ్ళు ఏమన్నా మామూలుగా అక్కడ ఏమైనా జరుగుతున్నాయా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే హిందూ ధర్మం ఎంత గొప్పదని మనం చెప్పుకుంటున్నారు మీరు, మంచిదే కదా. సనాతన ధర్మం ఎంత గొప్పదని చెప్పుకుంటారో మరి నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. దయచేసి చిన్నపిల్లలు ఈ వీడియోలు మీరు చూడొద్దు. ఎందుకంటే నాకు బాధగా ఉంది. మీరు ఖండించాల్సింది, మీరు గొడవ పెట్టుకోవాల్సింది చాలా వేరే పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిని పెట్టుకోకుండా మీరు ఇలాంటివి చేస్తున్నారు. నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. మీరు దయచేసి మీరు చిన్నపిల్లలు చూడొద్దు వీడియోలు. మీరు పోట్లాడాల్సింది ఒక రామాలయం దగ్గర, ఒక శివాలయం దగ్గర జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్సుల మీద మీరు యుద్ధం చేయండి అండి. మీరు నిజమైన భక్తులుగా అయితే అటు వెళ్ళి ఇలాంటి అశ్లీలత ఏంటిరా అని చెప్పాలి. నేను కొన్ని వీడియోలు చూపిస్తున్నాను. ఇది టెంపుల్ ముందు జరిగిన వీడియోస్. ఎంత ఘోరం. చిన్నపిల్లలు చూడొద్దు, దయచేసి ఇలాంటి వీడియోలు మేము చూపించడం కూడా మాకు చాలా బాధగా ఉంది. ఇలాంటివి చూసినప్పుడు మీ ఏమైపోతుంది? హైందవ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి అనుకుని దిగజార్చేది ఎవరు? కొంతమంది హైందవులు కాదా? కొంతమంది ధర్మకర్తలు కాదా? ఎవరి మీద మీరు యుద్ధం చేయాలి? క్రిస్టియానిటీ పెరిగిపోతుంది, క్రైస్తవం పెరిగిపోతుంది. ఎందుకు ఒక సాధువులైన పాస్టర్ గారి మీద మీరు దాడి చేస్తారు? ఇదేనా మీ మగతనం అనేది? లేకపోతే ఇదేనా మీకు గొప్ప శక్తి సామర్థ్యాలు అనేది? మీ చేతులు కనుక మీకు నోరిస్తే, దేవుడు కనుక పాస్టర్ గారిని కొట్టిన చెయ్యి కనుక నోరిస్తే మీ చెయ్యే మీకు రివర్స్ అవుతుంది. ఏం చేస్తున్నారా మీరు? వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళని కొడుతున్నారు, మీ చెయ్యే మీకు రివర్స్లో మాట్లాడుతుంది. మీరు చేయాల్సిందేంటి? ధర్మకర్తలు దేవాలయాల భూములు మింగేసే వాళ్ళు ఉన్నారు. 100 ఎకరాలు దేవాలయానికి ఉన్న భూమి, అక్కడ 50 ఎకరాలు వస్తుంది అన్ని చోట్ల అనుకోండి. అయితే అక్కడ 50 ఎకరాలు ఏమైందని అక్కడికి వెళ్ళి మీరు యుద్ధం చేయాలి, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడాలి. రాజకీయ నాయకులు పట్టపగలే 2,000 రూపాయల నోట్లు, 5,000 రూపాయలు పట్టపగలు పంచుతున్నారు. నో ఈసీ, నో ఎలక్షన్ కమిషన్, నో కరప్షన్. ఎంత తారస్థాయికి వెళ్ళిపోయింది భారతదేశం అన్ని దేశాల్లో జరుగుతుంది. భారతదేశం వీటి మీద మనం పోరాడాలండి. అన్ని మతాల వాళ్ళు పోరాడాలి వీటి మీద. ఎందుకు సాధువులుగా ఉన్న మీద, బలహీనులుగా ఉన్న మీద మీరు దాడులు చేస్తారా? మీరు భారత మాతకి జై అని మనం అంటున్నాం, మంచిదే. భారత మాత కంటే ఈ దళితులు భారత మాతకి ముద్దు బిడ్డలు కాదా? మీరు ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నారని బ్రాహ్మణ పండితులని వేరే అగ్రవర్ణాలే ఎర్రగా ఉన్నారని చెప్పి వాళ్ళే ముద్దు బిడ్డల భరతమాతకి. వీళ్ళు నల్లగా ఉంటారని, కొంతమంది సరైన బట్టలు వేసుకోరని, సరైన గుండీలు ఉండవని వారు ముద్దు బిడ్డలు కాదా భరతమాతకి? మీరు విడిచిపెట్టిన వాళ్ళని మిషనరీస్ వచ్చి కౌగిలించుకున్నారు. ఈ ప్రపంచ చరిత్ర మీకు చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన ఇప్పటికి 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? ఆయన ఆయుధం పట్టుకోలేదు, ఆయుధం పట్టమని చెప్పలేదు, తన ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. ప్రేమగా బతకడం నేర్చుకోండి. మీరు హైందవ ధర్మం వర్ధిల్లాలంటే ప్రేమగా బతకడం నేర్చుకోండి. శ్రీరాముడు చెప్పింది అదే. మీరు శ్రీరాముని కూడా గౌరవించట్లేదు, వివేకానంద మీరు గౌరవించట్లేదు, రామకృష్ణ పరమహంస మీరు గౌరవించట్లేదు. ఈ మధ్యకాలంలో అనంతపురంలో పాస్టర్ గారు వ్యాను, ఆ వ్యాన్ని జై శ్రీరామ్ అని చెప్పేసి వ్యాన్ అంటే జై శ్రీరామ్ అనే స్లోగన్ ఎంత పవిత్రమైంది. ఈ జై శ్రీరామ్ అనే స్లోగన్ని పట్టుకుని అది ఉగ్రవాద స్లోగన్గా మారుస్తున్నది ఎవరండి? ఎవరు? జై శ్రీరామ్ అని చెప్పి పసిపిల్లలను కొడతారా? జై శ్రీరామ్ అని చెప్పి మరి మనుషులు కొడతారా? ఇది చూడండి. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మన భారతదేశంలో, ప్రాముఖ్యంగా ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాలు జరగటం వలన మేము ఈ వీడియోలు చేస్తాం తప్ప మాకు ఏమీ లేదు. దయచేసి ఈ మాట వినండి. ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఎడిపోతుంది చూడండి. ఈ వాహనంలో ఉన్న పాస్టర్ గారిని కొట్టి ఇది ఆంధ్రాలో జరిగిన ఆంధ్రాలో అనంతపురంలో జరిగిన ఘటన. పాస్టర్ గారిని కొట్టి, పిల్లలను కొట్టి మత ప్రచారం చేస్తాకు వచ్చారంటే చేయొద్దా? మరి మన ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు కొన్ని నిబంధనల ప్రకారంగానే వాళ్ళు మీ భాషలో మత ప్రచారం చేస్తారు. అయితే మా భాషలో దేవుని ప్రేమని ప్రకటిస్తున్నారు. ప్రేమను ప్రకటించే వాళ్ళని కొట్టడం ఏంటండి? యేసుప్రభు వారు ప్రేమనే పంచమన్నాడు, ప్రేమను పంచుతున్నారు. మీరు ఎవరండి రోడ్ల మీద కత్తులు కటారులు పెట్టుకుని ఆయుధాలు మార్చి చేసేది ఎవరండి? క్రైస్తవులు పవిత్రంగా బైబిల్ పట్టుకుని దేవుని ప్రేమ కలిగిన మాటలు పంచుతుంటే వారి మీద మీరు చేసే దాడి బ్రిటిష్ వారిని నేను ఖండిస్తున్నాను. వాళ్ళ దేశాన్ని దోచుకెళ్ళొచ్చు, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, నేను ఖండిస్తున్నాను. అనేక క్రైస్తవ దేశాలని పాపంలో ఉండిపోయినాయి, వాటిని మేము ఖండిస్తున్నాం. దేవుడి తీర్పుకి క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అయితే యేసుప్రభు వారి బైబిల్ చూడండి, ఈ బైబిల్లో ఉన్న ప్రేమ కలిగిన మాటలు చూడండి. ఈ ప్రేమ కలిగిన ఆయన సిలువలో కూడా ఆయన గుణం కోల్పోలేదు. ఆయన చంపుతున్న, ఆయన గెడ్డం పెరిగిన, ఘోరమైనగా ఆయన చర్మం లాగిన,
దిగంబరుడుగా ఆ శిలువలో బట్టలు లేకుండా చీల్చేసిన ఆయన ప్రేమతో పలకరించిన యేసుక్రీస్తు వారి ప్రేమని ప్రకటిస్తున్న ఈ పాస్టర్ గారిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా తప్పని ఖండిస్తున్నాను. హిందువులు ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారండి. ప్రతి మతంలో చీడపురుగులు ఉంటారు. ప్రతి మతంలో కూడా చీడపురుగులు ఉంటారు. నేను జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది యేసుప్రభు వారి గురించి చెప్తుంటే మాధుర్యంగా ఉన్నాయి. అంత మంచి మాటలు ఉన్నాయా ఈ బైబిల్లో? మరి బైబిల్ అంతా కొంతమంది అందరు బ్రాహ్మణులు కాదు, కొంతమంది బ్రాహ్మణులు ఇది మాలవాళ్ళ మతం, మాదిగ వాళ్ళ మతం అని అది ప్రచారం చేయలేదా? మరి ఈ భరతమాతకి ఈ దళిత సహోదరులు ఏం చేశారు? ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని భరతమాత కౌగులించుకుందా? తప్పు కదా. అందరం కూడా భరతమాత ముద్దు పెట్టమని అనుకున్నప్పుడు మతాలు విడదీస్తుందా? గుండెల మీద చేసుకుని మీరందరూ ఆలోచించుకోమని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాష్ట్రంలో కాదు, నరేంద్ర మోడీ గారి విషయంలో నేను గౌరవించి చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే సరే, నరేంద్ర మోడీ గారి చేతుల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ప్రవేశపెడితే మరి దేశం మొత్తంలో సువార్త చెప్పరుగా? అది ప్రవేశపెట్టరు. ఎందుకు పెట్టరంటే ఈ ప్రపంచంలో ఉన్న 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. ఈ క్రైస్తవ దేశాలు మళ్ళీ ముస్లిం దేశాలు ఇవన్నీ కూడా మనకు కావాల్సిన రవాణా సౌకర్యాలు కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, మొత్తం బ్లాక్ అయిపోద్ది. నేను ట్రంప్ను కూడా గౌరవించను. ట్రంప్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. యేసుప్రభు అని చెప్పుకొని నమ్ముకున్న ట్రంప్ ఆయుధాల వ్యాపారం చేస్తున్నాడు. రష్యాకి ఆయుధాలు అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు ట్రంప్? వీళ్ళందరూ రాజకీయాల్లో మనుషులంగా మనం బలి కావద్దని నేను చేతులు జోడించి చెప్తున్నా. మోడీ గారు మంచి చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నేను దేశంలో పోరాడాల్సిన సమస్యలు కొన్ని చెప్తాను. దేశానికి ప్రేమించడం అంటే దళితులు దూరంగా పెట్టడం కాదు. మీరు కూడా దళితులందరూ కౌగులించుకోండి, బియ్యం అందండి, అప్పుడు మా భరతమాత ముద్దు పెట్టడం అందరూ నమ్ముకుందాం, తప్పులేదు. హిందూ మతం గొప్పదని మనం ప్రకటిద్దాం. అయితే తర్వాత విధవరాల హక్కులు హరించారా? ఎవరు హరించారు? హిందూ మతం సంగతి నాకు తెలియదు. పొద్దున్న ఎదురొస్తుంటే అందరూ ఆగిపోతున్నారు. విధవరాలు ఏదైనా పొద్దున్నే తోటకూర గోంగూర కొంటాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమ్మ నువ్వు విధవరాలు కదా అమ్మని అంటున్నారు అందరూ. విధవరాలు చాలామంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు. ఈ విధవరాల మీద, భర్త చనిపోయిన దాని మీద శాపగ్రస్తురాలని ముద్ర వేసింది ఏ మతం? అది నేను చెప్పక్కర్లేదు. శ్రీరాముడు చెప్పాడు. నేను అన్నాను, శ్రీరాముడు ఆ సీతమ్మ తల్లి గురించి అడవులకు వెళ్ళినప్పుడు ఆ బోయే వాళ్ళని, ఆ పేదవాళ్ళని, ఆ దళితుల్ని కౌగులించుకున్నాడు. మీకేమైంది? బ్రాహ్మణ పండితులను అడుగుతున్నాను. చిన్నజీరి స్వామి ఈ మధ్య విజయవాడ వచ్చి కన్యకకు పుట్టడం ఏంటి ఎటకారంగా మాట్లాడాడు. నేను గౌరవిస్తున్నాను. ఒక మహానుభావులు కూడా దాన్ని ఏమంటారంటే ఒక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. పీఠాధిపతులు ఏమైపోయారు? ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు? మన భగవద్గీత మనం చెప్పుకుందాం కదా, మన రామాయణం చెప్పుకుందాం, దాంట్లో గొప్పతనాన్ని చెప్పుకుని ప్రజలను మార్చుకోండి. అంతే తప్ప బలవంతంగా కొట్టేసి మార్చేద్దాం, ఆయుధాలు కత్తులు తీసుకెళ్ళిపోయి మారుద్దామంటే ఖచ్చితంగా మీరందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి గురికాక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ముఖ్యమంత్రులు మా పరిధిలోకి వచ్చిన ఈ సమగ్ర సార్వభౌమత్వాన్ని మేము కలిగి ఉంటాం, అందరికీ న్యాయం చేస్తామని ప్రమాణం చేశారు కదా. ప్రతి ప్రధానమంత్రి, ప్రతి మోడీ గారు కానీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రమాణం చేశారు కదా. ఈ ప్రమాణానికి అన్యాయం చేస్తారు. ఎందుకు? ఈ మధ్యకాలంలోనే మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ మత ఘర్షణలకు కారణం ఎవరు? మనుషులు చంపుకు తింటున్నారు కదండి. మనుషులు ఎంతోమంది పేడ తినిపించారండి. పేడ తినిపించారంట, చెప్పులు దండ భుజానేసి నార్త్ ఇండియాలో పేడ తినిపించి ఉచ్చతాగిచ్చారంటండి. ఇదే అండి సమాజంలో. బలవంతంగా చేస్తే అనేక మంది మారిపోతారా? ప్రేమతో మనం మార్చుకోవాలి. ఈ ప్రేమ మీ దగ్గర కొరత అయితే యేసుప్రభు వారి దగ్గరికి రండి. సిలువలో ఆయన కావాల్సినంత ప్రేమ ఉంది. 23 సంవత్సరాల నుంచి నేను శాంతిని అనుభవిస్తున్నాను. జరగబోతున్నాయి. దర్శన రూపంలో మాకు అన్ని బయలుపరిచాడు. మాట్లాడే దేవుడు అని బైబిల్ చెప్తుంది. మేము నమ్ముకున్నాం. మాకు ఇచ్చిన హక్కు రాజ్యాంగం ఇచ్చింది. తర్వాత మాకు వ్యక్తిగతంగా మాకు ఇచ్చిన హక్కులు. ఇలాగా ఈ పాస్టర్ గారులు కొట్టడం ఎన్ని చేయటం వలన మనమందరం కూడా చాలా మానవ జాతికి కళంకం తీసుకొస్తామని నేను తెలియజేస్తాను. దేశంలో పోరాల్సిన వరకట్నం సమస్యలు, వరకట్నం గురించి దాదాపు రోజుకు కొంతమంది స్త్రీలు ఉరేసుకుని చనిపోతున్నారు, కాళ్ళలో దూకి చనిపోతున్నారు. వీటి మీద మీకు పోరాడరా? వరకట్నం నిషేధం గురించి పోరాడొద్దా? ఆడదాన్ని బతకనియొద్దా? తర్వాత స్విస్ బ్యాంకులో 50 మంది అకౌంట్లు ఉన్నాయి బీజేపీ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు లేరా అని అన్నాం. దేశానికి సేవ చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తారు కదా. బీజేపీ వాళ్ళు చెప్పినప్పుడు 650 మంది ఎందుకు స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి? ఆ డబ్బుని నల్లధనాన్ని బయటికి తీసుకురావాలనే కదా మోడీ గారు ఎజెండాతో బయటకు వచ్చాడు. కాబట్టి బైబిల్లో కొన్ని విషయాలు నేను 1-2 నిమిషాలు ముగిస్తాను. దయచేసి మీ అందరూ కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని నాకు కూడా ఒక ఛానల్ ఉంది, మీరు వీలైతే దాన్ని కూడా వీక్షించండి. కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని ఛానల్ ఉంది. దయచేసి మీకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. మనందరం కూడా మనుషులు అండి, ప్రేమతో మనం బతకాలని దేవుడు మాట్లాడుతుంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నామో. కాబట్టి చాలామంది డబ్బున్న పాస్టర్స్, కార్పొరేట్ పాస్టర్ క్రైస్తవులు తప్పు చేయట్లేదంటే తప్పు చేస్తారు కొంతమంది. వాళ్ళని మనం ఖండిద్దాం. ఒక తప్పు చేసిన పాస్టర్ గారిని మీరు కొట్టినా నేను వీడియో చేయను. సరే అతను తప్పు చేశాడు కాబట్టి కొట్టారు. కానీ ఈ పాస్టర్ గారు ఏ తప్పు చేయలేదు. వాళ్ళకి సిఐ మీద ఇంకో 2 మినిట్స్లో ముగిద్దాం. వారు సిఐ గారు, ఆ ఎస్పీ గారు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ప్రమాణాలకు విలువ లేదు కదా.
బైబిల్ గొప్పతనం గురించి ఒక 2 విషయాలు తెలియజేస్తాను. బైబిల్లో ఏముందంటే ఎఫెసీల పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో అపవిత్రతను మీరు విసర్జించండి అన్నాడు యేసుప్రభువారు. హృదయ పరిశుద్ధతగా నీతిగా జీవించమని చెప్పాడు. ఈ మాటలు ప్రకటిస్తే కొడతారండి? పరిశుద్ధంగా బతకమని చెప్పడం కొడతారా? పాపానికి పరిశుద్ధ జీవం. ఇప్పుడు రోమీల పత్రిక 6:22లో మీరు పాపం నుంచి విమోచించబడ్డారు, 23 ఏళ్ళ నుంచి పాపం నా మీద ప్రభుత్వం చేయట్లేదు, నా జీవితాన్ని కనుక్కోవచ్చు, నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించిన మాటకి 7 ఎకరాల పొలం అమ్మాను సువార్త సభలకి. నీతిగా బతుకుతున్నాం. చాలామంది నీతి తప్పి బతుకుతున్నారు మా వాళ్ళు, కొంతమంది పాస్టర్లు. వాళ్ళని మనం ఖండిద్దాం. అలాంటి వాళ్ళు మీరు కొట్టినా నేను ముందుకు రాను. కానీ కొంతమంది బైబిల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ని అడ్డం పెట్టుకుని సీతమ్మ తల్లిని తిట్టేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో యేసుప్రభువారు ఏ దేవుని దేవతలు దూషించలేదు కదా. మా పాస్టర్లు కూడా కొంతమంది చేస్తున్నారు. వాళ్ళని మనం ఖండిద్దాం. కానీ ఎవరు ఏ అన్యం పుణ్యం తెలియని పేదవాళ్ళని, పేదరికంలో ఉన్న వాళ్ళ మీద మీ జులాయిజం, మీ రౌడీజమా? దయచేసి తప్పని నేను ఖండిస్తున్నాను. దయచేసి బైబిల్లో ఉన్న గొప్ప మాటలు, ఇన్ని గొప్ప మాటలు ఉన్నాయండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత కోసం పిలుపునిచ్చాడు యేసుప్రభువారు. దాదాపు మరి మొదటి సమయంలో 2:2లో దేవుని పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు ఎవరు లేరని చెప్పి మాట్లాడు. యెషయా గ్రంథం 6:3లో ఆయన గొప్ప గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు. 23 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని ఉద్ధరించింది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం జోలికి మీరు రావద్దు. మీరు రావటం వలన మీరు విఘ్నత కోల్పోతారు, ఎథిక్స్ కోల్పోతారు. దేవాలయాల ముందు జరుగుతున్న అలాంటి రికార్డింగ్ డ్యాన్స్లు మీరు ఆపండి. లేకపోతే అక్కడున్న కౌంటర్లో దేవుని చూడటానికి కూడా 200 ఇచ్చి దేవుని చూడమని కౌంటర్. ఏ చర్చిలో కూడా డబ్బులు ఇచ్చి కౌంటర్లో రమ్మన్నారా? కాబట్టి ఏ చర్చి ముందు రికార్డింగ్ డ్యాన్స్లు వేసారా? మేము ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే మా మీదకి మీరు రావద్దు. మీరు గుండె మీద చేసుకుని ఆలోచించమని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పీఠాధిపతులందరూ కూడా మార్పు చెందాలి. మొత్తం మతాన్ని ప్రేరేపిస్తున్నారు. దయచేసి పోలీస్ యంత్రాంగం కూడా ఎలక్ట్ అయ్యింది. ఇలాంటి వాళ్ళని మేము వృత్తి చేయాలని మేము అనం. వాళ్ళని కొంచెం శిక్షణ ఒక 4 రోజులు లోపలేస్తే మిగతాది సస్యశ్యామలం అవుతుంది. ఇది రాజకీయాలు చేసుకుంటున్నారు. దయచేసి సమాజంలో మనుషులందరం ఒకటే, మనందరం మనుషులం. మానవత్వం గొప్పదే. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ వర్ధిల్లాలి. నేను అనేక జిల్లాల్లో మీటింగ్లకు వెళ్తున్నాను. అనేక 100,000 మందిని పరివర్తన తీసుకొచ్చి వారికి బాప్తిసాలు ఇస్తున్నాం. ఇది మాకు ఇచ్చిన హక్కు. ఆర్టికల్ 25. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి ఆర్టికల్ 25 రద్దు చేయమని అక్కడ పోరాడండి. మన నరేంద్ర మోడీ గారిని ఫైట్ చేయండి. అధికారం మీ చేతిలో ఉంది కదా. దయచేసి ఇలాంటి శాంతి కాముకుల్ని చేతులు చేసుకుని మీరు పాపాలు మీ పిల్లలకి మూట కట్టుకోవద్దని, ప్రాముఖ్యంగా స్వామ్యాలు ఉన్న వాళ్ళు ఇలా చేయడం నాకు చాలా బాధేసింది. దయచేసి హిందూ మతాన్ని మీరు గౌరవించండి. శ్రీరామచంద్రుని ఆయన బిడ్డలుగా మీరు గౌరవించి ఈ స్లోగన్ ఉగ్రవాద స్లోగన్గా మారుస్తున్నారు. చాలామంది విఘ్నులైన వాళ్ళు, మంచి హిందువులు ఎంతోమంది ఉన్నారు. ఎవరో దూషించరు. నిజమైన హిందువు ఏ మనిషిని, ఏ తల్లిని దూషించడు. బ్రిటిష్ వాళ్ళకి పుట్టావా, లేకపోతే యేసుప్రభువారికి పుట్టావా, ఇలాంటి తప్పు చేయకుండా మీరు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం కోసం ప్రార్థన చేద్దాం. భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.